మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నా అవి మన మంచికి అనుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం ఈ వారం లభిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంబీఏ ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్ వారికి చాలా అనుకూలంగా ఉంది. ధనం ఎంత వస్తుందో ఖర్చు అంతే ఉంటుంది. ఖర్చుకు మీరు వెనకాడరు. శుభకార్యాలు ఖర్చు పెడదాం, రేపొద్దున భవిష్యత్తు బాగుంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, లేదా బంగారం కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఇటువంటి మీద మీరు ఆసక్తి చూపిస్తారు. అదేవిధంగా సహోదరుల మధ్య ఉన్న బంధం పెరుగుతుంది. వారికి మీరు సహాయ సహకారాలు అందిస్తారు. మనం బాగుండడం కంటే మన కుటుంబం బాగుండాలి, సహోదరుల మధ్య విభేదాలు లేకుండా చల్లగా ఉండాలి, బాగుండాలనే భావంతో మీరు ముందుకెళ్తారు. వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా సరే నేనున్నాను, అండగా ఉంటారు. అదేవిధంగా సహోదరికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి చూసుకుంటున్నారో అదేవిధంగా కుటుంబం మీద కూడా ఎక్కువగా చూసుకోవడం అనేది చెప్పదగినది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీళ్ళు చాలా చక్కగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా వస్తుంటాయి, వాటికి మీరు భయపడిన అవసరం లేదు. మనస్సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మీకు ఏది అనిపిస్తుందో అది చేయండి. అయితే చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. తొందరపడి నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. విదేశాలు అనుకున్న వారికి ఇప్పటి నుంచే ప్లాన్ చేయొచ్చు. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్దాము అనుకునే వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా కొత్త కోర్సు నేర్చుకోవాలి, అందరికంటే మనం ముందు ఉండాలి, పోటీతత్వం మనకు అవసరం లేదు. కానీ మన కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా నలుగురి కంటే మనం ముందు ఉండాలనే భావంతో ఉంటారు. ఇది మంచి సూచకమే. కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా సహోదరు మధ్య పెద్దల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఒక ప్రాజెక్ట్ చేద్దాకా వచ్చి చేజారిపోవడం, ఉద్యోగం వచ్చింది ఇంకా జాయిన్ అవుతున్న టైంకి మళ్ళీ అది వెనక్కి వెళ్ళడం, అపాయింట్మెంట్ లెటర్ రాకపోవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అయితే మీకున్న సంకల్పం బలం వల్ల ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఎటువంటి మార్పులు ఉండవు. ప్రమోషన్ వస్తుంది, కానీ ఇంక్రిమెంట్లు ఉండవు. మీరు ఆశించిన స్థాయిలో ప్రమోషన్ లేకపోవడం ఇది ఒక బాధాకరమైన విషయం కూడా. అయితే ఏం జరిగినా మన పని మనం చేయాలి, ఇచ్చిన పనిని పూర్తి చేసుకోవాలి. పేరు ప్రఖ్యాతలు మనకు అవసరం లేదు, అది అబంతటి అవే వస్తాయి అన్న భావంతో మీరు ఉంటారు. కాబట్టి ఏదైనా సరే భవిష్యత్తు కోసం మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ఇప్పటి నుంచి మీరు ప్రారంభిస్తారు. కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, బుధవారం నాడు వినాయకుడికి గరికతో గకారక అష్టోత్తరంతో పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి.